నా చాట్సే. ఈ మాయదారి చాట్లు పట్టుకునే కదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అంటూ తీర్థయాత్రలకు తిప్పినట్టు మమ్మల్ని రాష్ట్రం మొత్తం తిప్పుతున్నారు. మీ షేవింగ్ డిపార్ట్మెంట్ మీరును. షేవింగ్ డిపార్ట్మెంట్ కాదు, సర్వే డిపార్ట్మెంట్. ఏదో ఒకటి. అవును, మన ఎక్స్ట్రా లగేజ్ ఏదే? ఎక్స్ట్రా లగేజ్ ఏంటండి? ఏమిటి మన అబ్బాయి చిన్నప్పుడు సంతలో తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చినట్టు ఆ ఎక్సైట్మెంట్ ఏమిటే? వాళ్ళకం చూడు. ఏనా మనకి మరీ అంత స్లో మోషన్ అవసరమా? కొత్త కదా నాన్న, ఆ మాత్రం బిల్డప్ ఉండద్దు. కరెక్టేరా, జీవితంలో ఓ పద్ధతి ప్లానింగ్ లేని ఇలాంటి పనికి మాలకి ఆ మాత్రం బిల్డప్ ఉండాల్సిందే. అమ్మా అయ్యో, ఇంత యూజ్లెస్ ఫెలోన్ గానా ఏమిటే? ఊరుకోండి, పొద్దున్నే మొదలెట్టారా? నిన్న సాయంత్రమే మొదలెట్టేది. రిజర్వేషన్ చేయించిన యదవాని వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నా. కంగారేముంది నాన్న అని నిన్న బండి కదిలేక జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు. వీడు చేసిన పనికి రాత్రంతా నిద్ర లేక ఒళ్ళంతా హోనం అయిపోయింది. నా కర్మే, నాకు ఉద్యోగంలో నిలకడలేదు, వీడికి మనిషిలోనే నిలకడలేదు. కూలీ కావాలా? అక్కర్లేదు, నాకు కూలీ ఉన్నాడు. ఎవరు సార్? నా కొడుకే. కంగారు పడుకు, నీకు ఉంది కూలీ నంబర్ 1, కూలీ నంబర్ 2. నువ్వు అది మొయ్యి. టికెట్ ప్లీజ్. టికెట్ టికెట్ చూడండి మాస్టర్, మేము టికెట్ కొని ప్రయాణం చేస్తాం, మీలాగా రైల్వే పాసులు బ్యాచీ కాదు. రే టికెట్ అంట తీరా. మెటల్ డిటెక్టర్ తో సెక్యూరిటీ చెక్ చేసినట్టు గంట సేపు ఎత్తకు, తొందరగా. ఏమైందిరా? పోయినట్టుంది నాన్న. పోయిందా? టికెట్ కొని ప్రయాణిస్తారు కదా? అంటే ఒరిజినల్ గా కొన్నామండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఫైన్ కట్టాలి. ఎంతండి? నీ జీతం ఎంత? 15,000. అలాగా, ఆ చివరి 0 తీసేయి. 1500. సార్ నా కటింగ్ లేని పోను 10,000, 10,000 వస్తుంది సార్. ఆ ముక్క నువ్వు ముందే చెప్పాలి. ఒక్కసారి పెన్ను పెట్టానంటే గన్ను పెట్టినా కూడా మారను. ఇక్కడ ఈ స్టిల్ ఏమిటి? ఆయనకి బీపీ వస్తే ఇలాంటి ఏదో ఒక ఆసన వేస్తూ ఉంటారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి వెధ వేషాలు వేసినందుకు ఇంకో 500 ఫైన్ కట్టండి. ఏ ముహూర్తంలో కన్నావే? రిజర్వేషన్ చేయించరా అంటే జనరల్ కంపార్ట్మెంట్ టికెట్ తీసుకొచ్చాడు, అది పోగొట్టాడు. 1500 బొక్క. సార్ నీ గొడవ ఏమిటే? బేగంపేటలో ఎక్కడికి వెళ్ళాలి సార్? రేయ్ అడుగుతున్నాడు కదా, చెప్పిస్తావు. నానా ఇదేదో ట్రైన్ టికెట్ లా ఉందానా? చెప్పాను కదండి మనాడు ఏది పోగొట్టాడని. సార్ తొందరగా చెప్పండి, 8 o'clock వేరే పికప్ ఉందా చూసుకుని 10 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సార్ వింటున్నారా? ప్రపంచంలో తమరు తప్ప అందరూ పద్ధతి ప్లానింగ్ తో బతుకుతున్నారు. అయితే చదువు మానేసి డ్రైవర్ నవ్వుతాలే నాన్న. అందుకు కూడా పనికిరావురా. బాంబుగా సార్, పంచర్ అయింది. అమ్మా ప్లానింగ్, సీరియస్నెస్, టైం సెన్స్ అన్ని కలిపితే ఇదిగో ఇలా పంక్చర్ అవుద్ది. బాసు ప్లానింగ్ తో పందిరేచ్చామో గానీ పెళ్లి చేయలేమమ్మా. ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం. రేపటి గురించి ఎవరు తెలుసు? నాకు తెలుసురా, భవిష్యత్తులో అడుక్కు తినడానికి కూడా పనికిరావని. ఏంట్రా చూపెట్రా, చంపేస్తాను. పౌరుషం అటు వేదవకి. మళ్ళీ ఫైన్ పడుతుంది. సారీ, నీది కదూ.
ఎక్స్క్యూజ్ మీ, ఇది వేసింది మీరేనా? యా, తీసి డస్ట్బిన్ లో వేయండి. దానికి స్వీపర్లు ఉన్నారు, వాళ్ళు వేస్తారు. ఈలోపు ఎవరైనా జారి పడితే? కరెక్టే కదా, మీరు తీసేయండి. వేసింది మీరే, సో మీరే తీయండి. నేను కొంచెం బిజీ. బిజీ? వాడితో డిస్కషన్ ఎందుకే, తీసేద్దాం. నువ్వు ఆగు. ఎవడు తప్పు చేస్తే వాడే సర్దిద్దుకోవాలి. హే మిస్టర్, మర్యాదగా తీస్తావా లేదా? చేస్తాం తల్లి, చేస్తాం. తీయక చేస్తామా? That's better. ఏంటి విచిత్రంగా చేస్తావు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళే సరిదిద్దుకోవాలంటావు? అలా చేస్తేనే ఆ తప్పుని రిపీట్ చేయరు. నువ్వు మారవే మదా. ఒరేయ్, మా బాబు గొంతులో ఉంది. ఏంటి అమ్మాయి చాలా బాగుందన్న. అమ్మాయి బాగుందా? చెప్పు చెప్పింది అమ్మాయి కూడా ఎక్కడికే బాబు కూతురు బయలుదేరారు? జడ్జి దగ్గరకా? వెళ్ళండి, వాడు ఏం పీకుతాడో చూస్తాను. వెళ్ళండి. రండి నాన్న. గుర్తుందిగా, ఈ రోజు సాయంత్రమే మన పెళ్లి. ఒప్పుకుంటే తాళి కడతా, కాదంటే ఎవ్వరికీ కాకుండా చేస్తా. ఓకే స్నేహ, బాయ్. కాలేజీలో కలుద్దాం. యా, రికార్డ్ తేవడం మర్చిపోకు. బాయ్ బాయ్. ఎవర్రా అమ్మాయి? జడ్జి కూతురన్నా? చెప్పండి. సంవత్సరం నుండి షఫీ అనే అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అతనంటే నాకు ఇష్టం లేదు సార్. సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నాడా? నిజంగానే ప్రేమిస్తున్నాడేమో. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఫ్యూచర్ లో నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకు కలగాలి కదా సార్. అతనికి చిన్న జాబ్ లేదు, చేసే ఉద్దేశం కూడా లేదు. అలాంటి వాడితో నేను ఎలా సుఖంగా ఉండగలను సార్? గుడ్. ఇవాళ రేపు అమ్మాయిలందరూ నీలాగే ఆలోచించాలి. ఐ అప్రిషియేట్ యువర్ ప్రాక్టికల్ థింకింగ్. చలపతిరావు గారు, సార్, నేను మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మాట్లాడతాను, మీరు బయలుదేరండి. సార్, వాడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే? నేను చెప్పాను కదా, చూసుకుంటాను ఆ విషయాన్ని. ఇంకేం భయం లేదు, మీరు బయలుదేరండి. అలాగే సార్. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? ఆ అమ్మాయి డెసిషన్ కరెక్ట్ గా తీసుకుంది కదా డాడీ. ఫ్యూచర్ గురించి ఆలోచించే వాళ్ళు లైఫ్ లో సక్సెస్ అవుతారు. అమ్మా, మీ కాలేజీ టైం అవుతుంది, మీరు ఓ బయలుదేరండి. యా డాడీ, నేను ప్రాజెక్ట్ వర్క్ ఏరోనాటిక్స్ మీద చేయాలనుకుంటున్నాను. నన్ను అడుగుతావేంటి? నీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది చేయి, కానీ చేసే ముందు ఒక్కసారి ఆలోచించే. ఓకే డాడీ, థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్. ఏంటి సార్ మీరు ప్రతి నిర్ణయాన్ని అమ్మాయి గారికి వదిలేస్తున్నారు? కాలేజ్కి వెళ్ళే పిల్లలకి అడ్వైజ్ ఇవ్వాలి తప్ప ఆర్డర్ వేయకూడదు. ఓహో, 6 ఏళ్లుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా సీనియర్ ని నా మాట వినవారా? జనరల్ గా బోసు కోపం రాదు, వస్తే వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడాడు? నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వణుకుతుంది తెలుసా? ఎవరా కాలేజ్ లో బిస్కెట్ అమ్ముతుంది? ఎవరా అది? ఏరా మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపో. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా. నేను నీ క్లాస్మేట్ బే. క్లాస్మేటా? క్లాస్మేటారా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా, మనకి తెలియకుండా కాలేజ్ లో బిస్కెట్ గారు ఎవడరా? ఏమో. స్నేహ, క్యాంటీన్కి వెళ్దామా? ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. బాబు, ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆగండి బాబు. బాబు 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 జాయినింగ్ రిపోర్ట్ మీద సంతకం బాబు, ప్లీజ్ బాబు. ఏంటి పెన్ లేదయ్యా? నా దగ్గర ఉంది బాబు, పెన్ను. పింక్ నా ఫేవరెట్ కలర్, నీకు తెలుసు కదా. హాయ్ స్నేహ.
స్నేహ క్లాస్కి వెళ్ళదా? బోరా? సినిమాకి వెళ్దామా? పోనీ కాఫీ డే? అరే ఏం మాట్లాడవేంటి? మాట్లాడు. నీకేం ఇష్టం చెప్పు, దానికి వెళ్దాం. హలో నిన్నే, ఏం మాట్లాడవేంటి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. వర్కౌట్ అవ్వలేదే. ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటని సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే. కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. అక్క ఏంది తమ్మి గది తొక్క గదైతే నాకు తెలుసు. వేసినావు కదా, తీయవా? తప్పక్క, ఎవరి పనులు చేసుకోవాలి. నా పని నేను చేసుకున్నాను, నీ పని నువ్వు చేసుకో. ఓయ్ నేను ఓలో తెలుసా నీకు? సీపర్ స్వర్ణక్కని. నీ అసోంటి స్టూడెంట్లు వస్తుంటారు పోతుంటారు, నీకు చదువు చెప్పే టీచర్లు వస్తుంటారు పోతుంటారు. నేనైతే గీనే పర్మనెంట్ 15 ఏళ్ల సంధి లోకల్. ఏయ్ ముందు తొక్కది, లేకపోతే నీ తొక్కదిస్తా. అక్క నీకు చక్లి గింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు తమ్మి? ఏడి తొక్క? నానా నానా నానా, మా నాన్న తలకాయది. అమ్మా నేను చెప్పానా నాన్నకు తలకాయ లేదని? నువ్వే నమ్మావు. కిందకు కూడా దరిద్రుడే. ఏమిటా నీ కాగ్గోలా? నీకు థ్యాంక్స్ చెప్దామని. ఎందుకు? నన్ను మంచి కాలేజ్ లో జాయిన్ చేసావు కదా, అందుకని. ఏం స్పెషాలిటీస్ వచ్చిందా కాలేజీలో? నేను ప్రేమించిన అమ్మాయి ఆ కాలేజ్ లోనే చదువుతుందా. ప్రేమించావా? హైదరాబాద్ వచ్చినా ఇంకా సన్ స్ట్రోక్ తగలలేదేమిటా అనుకుంటున్నాను. షాక్ ఇచ్చావా? మీకు ప్రతిదీ వెటకారమే. ఏమండి మరేమో మన అబ్బాయి ప్రేమలో పడ్డాడండి. ప్రేమలో కదే నిప్పుల్లో పడ్డాడు. దాని మీద నీళ్లు చల్లక పెట్రోల్ చల్లుతారంటే అమ్మా నాన్నకి నా చదువు పాడవద్దని భయం వేస్తున్నట్టుంది. కాదు నాన్న, ఆ పిల్ల ఈ యూస్లెస్ ఫోన్ ప్రేమించి జీవితం నాశనం చేసుకుంటుందేమో అని టెన్షన్ తో వస్తున్నాను. ఊరుకోండి. పడక పడక మన అబ్బాయి ప్రేమలో పడితే ఇలా ఆడిపోసుకుంటారే. నువ్వు రానా, నీకు ఇష్టమైన పాయసం చేసి పెడతా. ఆ చేతితోటే నాకు కాస్త పాయిజన్ పంపు. విత్ షుగరా వితౌట్ షుగరా? ఆ కార్ కింద వెతకండి రా. లేదురా. ఎక్కడికి వెళ్ళిందిరా? రే మీకు టామీ కనిపించిందా? లేదురా. మీకు కనిపించిందా? కనపడలేదురా. ఎక్కడ పోయిందో? రే అటు చూడండి. మీరేంట్రా రోడ్ కట్టంగా స్పీడ్ బ్రేకర్ లా నిలబడ్డారు? పక్క జరండి. నేను చూస్తుంటే డౌట్ ఉంది. ఒకసారి నీ బ్యాగ్ ఇలా ఎందుకు? ఆ బ్యాగ్ లో మా కుక్క పిల్ల ఉందో లేదో చెక్ చేయాలి. అమ్మని అంటే కుక్క పిల్లలు కోడి పిల్లలు ఎత్తుకెళ్లే దొంగలా కనిపిస్తున్నారా మీకు? అదంతా మాకు తెలీదు. మేము బ్యాగ్ చెక్ చేయాలి. ఏంట్రా మీరు? బ్యాగ్ వదలండి. వదలమంటుంటే ఒక నిమిషం ఆగండి. ఆగండ్రా. ఇదేంట్రా సడన్ గా మెడిటేషన్ చేస్తున్నాడు? కొంప తీసి కొడతాడా? వీడేంట్రా చెత్త ఎడుతున్నాడు? ఏమోరా. అవునరా మన టామీరా. అవునరా. కావాలా? ఇందాక నా బ్యాగ్ ఏదో వెతుకుతానన్నారు. వినబడట్లా. ఓకే జాగ్రత్త. ఓకే బాయ్. జో కిషోర్ అని నేను. అమ్మని సేమ్ క్లాసు. ఎవరా నువ్వు? నీ ఫ్రెండ్ ని. ఎక్స్ట్రా చేస్తున్నారా? ఇది బోస్గా డైలాగ్. సర్లే బాయ్. ఏం స్నేహ గుర్తుపట్టలేదా మొన్న? అరే ఏంటి అలా చూస్తున్నావు? కారిడార్ లో కలిసాం కదా. నేను స్నేహ మొన్న కాఫీ డేకి పిలిచాను, సినిమాకి రమ్మన్నాను. స్నేహ ఒక్క నిమిషం ఆగు స్నేహ, నేను చెప్పేది విను. హలో స్నేహ. స్నేహ తిరుగుద్ది తిరుగుద్ది తిరుగుద్ది.
ఇదేంటి ఇలా జరిగించింది? ఏ నంబర్ నీ దగ్గర ఉంది, నువ్వే హాయ్ చేయొచ్చు. స్నేహ, మీరేంటండి బాబు మాట్లాడితే మాట్లాడరు, పిలిస్తే పలకరు, కానీ ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతున్నారు. గీత, నీకు విషయం తెలుసా? మనం అందరం ఉండేది పక్క కాలనీలే. ఓహో, మరి మేము నిన్ను ఫాలో అయితే నీకు మా అడ్రస్ ఎలా తెలిసింది? అది మీరు నన్ను ఫాలో అయినట్టే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. వీడు చాలా తేడా క్యాండిడేటే. ఏం స్నేహ సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడితే చాలా బాగుంటుంది తెలుసా. మీరు వెళ్ళండి. రండి వెళ్దాం. నువ్వు కూర్చో. మీరు వెళ్ళండి. వీడెవడే చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎప్పుడు కనిపించినా చాలా పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు. నువ్వేం టెన్షన్ పడుకో, బోస్గాడు వాడికి తగిలాడు కదా, వాడిని కుమ్మేస్తాడు. వాడు చెల్లియా. కాలేజ్ జాయిన్ అయినప్పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు. వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు? బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కూసో కూసో. చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో మన గ్యాంగ్ రే, నువ్వు ఆగ్రబడి నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా. ఉంది. అయితే తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా? వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నిన్ను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా. పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులో. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీ కాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశవరా, అది చెప్పదు వీడిని చెప్పనివ్వడు. వాడు నమ్మద్రా, నేను ఎదం చేస్తున్నాడు రా. నా మాట వినరా. నోర్మై, ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావురా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వు ఉంచన్నా. నీకే ఫీలింగ్స్ లేవురా. ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా. ఆపుతావా? నిజంగానే నువ్వు బోస్ గాడి లవ్ లో పడ్డట్టు కళ్ళొచ్చింది. నేను ఆ కామెడీ ఫేస్ ని లవ్ చేయడమా? హాయ్ స్నేహ. వచ్చేసాడు. హాయ్ స్నేహ. హాయ్. తీసుకో స్నేహ, నీకే. మా టీవీలో మంత్రి సత్యనారాయణ కూడా చెప్పారు, శనగలు శుభోదయం శుభం భూయాత్ శనగలని. అంటే ఏమో నాకు తెలియదు. నీకు మరీ మోమాట ఎక్కువ స్నేహ. కదే గీత, ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, ఏమంటావు? నువ్వు తీసుకో స్నేహ. స్టాప్ ఇట్ యార్. 1 వీక్ నుంచి చూస్తున్నాను, మనందరం ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా మూవ్ అవుతున్నావు. నాకు అసలు నీ పేరు కూడా తెలీదు. సుశాంత్. నాకు అనవసరం ఇలా పరిచయం లేకుండా పలకరించే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నాకు చిరాకు. ఐ హేట్ దెమ్. ఏం చేయమంటావు స్నేహ? మా నాన్న ఏ ఊర్లో కూడా 6 నెలల మించి జాబ్ చేయడు. ఏ సస్పెండ్ అవుతాడా? కాదు, ట్రాన్స్ఫర్ అవుతాడు. అరే, వెళ్ళిన ప్రతి చోటికి పరిచయం చేసుకుని ఫ్రెండ్ అయ్యే టైంకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అందుకే నేను ఆల్రెడీ ఫ్రెండ్ అయినట్టు మూవ్ అవుతుంటా. నీకు మేమే దొరికామా? చూడు, ఫ్రెండ్షిప్ అనేది ఒక్కరికుంటే సరిపోదు, ఇద్దరి మధ్య ఉండాలి. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ గానీ ఇంప్రెషన్ గానీ లేదు. సో ఇంకెప్పుడు నన్ను కలవాలని గానీ మాట్లాడాలని గానీ ట్రై చేయకు. ఓకే రాగీత? ఆడదానికి అందం ఉండొచ్చు కానీ బలుపు ఉండకూడదే. హలో, నా ఫ్రెండ్షిప్ నీకు అక్కర్లేనప్పుడు తొక్కలోది నువ్వు నాకెందుకే? ఈ క్షణం నుంచి నీతో మాట్లాడను.
నీ ముఖం కూడా చూడను పోవే. పెద్ద ఐశ్వర్యరాయ్ అన్న ఫీలింగ్. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? కొంపతీసి అంతా తెలిసిపోయిందా? ఒరే సుశాంత్, ఏంట్రా ఇది? నా ప్రేమ కోసం ఎందుకురా నీకు తప్పన? ఎందుకురా వీడికి ఇంత తాపత్రయం? ఓహో, వీడు ఇలా ఫిక్స్ అయ్యాడా? పర్లేదురా, ఏదైనా నీకోసమే కదా. ఇడు దేనికి రోడ్డు ఎత్తున్నాడు కానీ వీడిని మాత్రం తారలా వాడేస్తున్నాడు. వద్దు బాస్, నువ్వు నా కోసం ఇంత కష్టపడు. గీత ప్రేమ కోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఉండాలిగా. పిచ్చోడా, ప్రేమకి చావులేదురా. నీకుందిగా. గుడ్ ఈవినింగ్ తల్లి. హాయ్ డాడీ. హాయ్. ఏం చేస్తున్నావు? ప్రాజెక్ట్ వర్క్ కి ప్రిపేర్ అవుతున్నాను. గుడ్. ఏంట్రా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ లో ఉండట్లేదు. ఇంటికి రైట్ టైంలో వస్తున్నావు. నైట్ టైం నీ బెడ్రూమ్ లో లైట్ ఎక్కువసేపు వెలగట్లేదు. సో నువ్వు ఏ అబ్బాయిని లవ్ చేయట్లేదా? రైట్? కమ్ ఆన్ డాడీ, ఏదైనా ఉంటే ఫస్ట్ మీకే కదా చెప్తాను. నాకు తెలుసురా. రే, మీ అత్తయ్య ఫోన్ చేసింది. వాళ్ళ బావగారు అబ్బాయి నవీన్కి నీకు మ్యాచింగ్ బాగుంటుందని చెప్పింది. కానీ నేను నిన్ను అడిగి చెప్తానని చెప్పాను. డాడీ, నీకు మంచిదనిపించింది కాదనేంత కారణం నా దగ్గరే ఉంటుంది. అయినా నవీన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. హీఈస్ గుడ్. నాకు ఓకే. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ.